సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వ అనుబంధ సంస్థ విజయ డైరీ సిబ్బంది పాల ఉత్పత్తిదారులకు మధ్య యుద్ధం సాగుతుంది. మద్దూరు మండలం లత్నూర్లో విజయ డైరీ మిల్క్ సెంటర్ మేనేజర్ మురళిని గ్రామ పాల కేంద్రంలో బంధించారు. గ్రామానికి చెందిన పాల ఉత్పత్తిదారులు మురళిని పాల కేంద్రంలో గదిలో నిర్బంధించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మన బండి కావచ్చు కానీ అవి వీడియో అప్పటిది కానీ కదా మన బండికి వచ్చింది తప్పు చేసినట్టు భయపడతాడు. సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వ అనుబంధ సంస్థ విజయ డైరీ సిబ్బంది పాల ఉత్పత్తిదారులకు మధ్య యుద్ధం సాగుతోంది. మద్దూరు మండలం లత్నూర్లో విజయ డైరీ మిల్క్ సెంటర్ మేనేజర్ మురళిని గ్రామ పాల కేంద్రంలో బంధించారు. గ్రామానికి చెందిన పాల ఉత్పత్తిదారులు మురళిని పాల కేంద్రం గదిలో నిర్బంధించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదే అంశంపై మరింత సమాచారం సిద్దిపేట ప్రతినిధి స్వామి ఫోన్ లైన్ లో అందిస్తారు. చెప్పండి స్వామి, లత్నూర్ పాల కేంద్రంలో విజయ డైరీ మేనేజర్ ను బంధించారు. పాల ఉత్పత్తిదారుల డిమాండ్స్ ఏంటి, వారు ఏం కోరుతున్నారు? సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం లద్దూరులో ఈ రోజు విజయ డైరీకి సంబంధించినటువంటి మేనేజర్ మురళిని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు బంధించారు. ముఖ్యంగా గత 4-5 రోజుల నుంచి కూడా ఈ పాలకు సంబంధించినటువంటి పాడి రైతులు అలాగే మేనేజర్ మధ్య గొడవ జరుగుతా ఉంది. సుమారుగా ఈ చేరియాల్లో ఈ విజయ డైరీకి సంబంధించినటువంటి సెంటర్ ఉంటుంది. ఇక్కడ కొన్ని 50-60 గ్రామాల నుంచి కూడా ఈ యొక్క పాల ఉత్పత్తిదారులు ఇక్కడ ఈ యొక్క సెంటర్ కు పాలను తరలిస్తా ఉంటారు. సో ఇదంతా మించుమించుగా సుమారు 10,000 లీటర్లకు పైగా ఈ యొక్క మిల్క్ సెంటర్ కు పాలు సప్లై చేస్తూ ఉంటారు. ఈ మద్దూరు మండలం లద్దూరు గ్రామానికి చెందినటువంటి ఒక మిల్క్ సెంటర్ లో గత 10 రోజుల నుంచి ఆ పాలు సరిగ్గా రావడం లేదు, మీ గ్రామానికి సంబంధించినటువంటి కల్తీ జరుగుతుందని చెప్పేసి కూడా నిన్న మొన్న ఈ మిల్క్ సెంటర్ సంబంధించినటువంటి యజమానులు వీళ్ళకి చెప్పడం జరిగింది. మేము ఇంత కష్టపడి రైతులను అంటే ఈ పాడి పశువులను ఇది వేసి ఎట్లాంటి కల్తీ లేకుండా మేము పాలను మీకు సప్లై చేస్తా ఉంటే పాల సెంటర్ తీసుకొచ్చిన తర్వాత తీరా చూసి ఇవి బాగలేవని చెప్పేసి ఆ సుమారు 1400-1500 లీటర్ల పాలను మీరు కింద నేల పాలు చేశారు. దీనికి కారణం ఏంటి? మేము రైతులము అనే వాళ్ళు మా దగ్గర ఏం కల్తీ ఉంటుంది, చాలా స్వచ్ఛందంగా అంటే స్వచ్ఛతకు మారుపేరు, మేము కష్టపడతాం, తౌడు వేస్తాం, ఇదంతా జెన్యున్ గా వేసి పంపిస్తే మీరు దీంట్లో కారణాలు వెతికి మీరు సరైన టైంలో టెక్నికల్ గా టెస్ట్ చేయకుండా ఇదంతా చేస్తున్నారు అని చెప్పేసి కూడా రైతులు ఆందోళన చెంది ఆగ్రహించిన సందర్భం కనిపిస్తా ఉంది. ఇదంతా అసలు ఏం జరిగింది కనుక్కోవడానికి ఈ రోజు ఉదయం తెల్లవారుజామున అంటే 4-5 గంటల ప్రాంతంలో అసలు రైతుల దగ్గర నుంచి పూర్తి సమాచారం సేకరిద్దామన్న ఉద్దేశంతో ఈ చేర్యాల డైరీకి చెందినటువంటి మురళి ఆ లద్దూరు గ్రామానికి రావడం జరిగింది. సో నిన్న మొన్న జరిగినటువంటి తతంగంలో ఇదంతా మేము కష్టపడి పాలను మీ సెంటర్ కు పంపిస్తే అక్కడ టెస్ట్ చేసి మళ్ళీ దానంతా నేలపాలు చేశారు. మాకు డబ్బులు ఎవరు ఇస్తారు, మా గ్రామం నుంచే మా దగ్గర నుంచే ఎందుకు కల్తీ అన్న లెక్క వస్తుందని చెప్పేసి కూడా నిర్బంధించారు. సో ఇదంతా జరుగుతా ఉంది. ఇంకా పోలీసులు అయితే అక్కడికి చేరుకోలేదు. రైతులకు సమాధానం చెప్పి నేలపాలు చేసినటువంటి పాలకు డబ్బులు ఎవరు ఇస్తారని చెప్పేసి కూడా రైతులు ఆందోళన చెందుతా ఉన్నారు. ఇదైతే జరుగుతా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే రైతులు అయితే ఆ పాల సెంటర్ లో ఈ యొక్క మురళిని నిర్బంధించారు. ఇంకా ఆందోళన కొనసాగుతా ఉంది. రైట్ స్వామి, థ్యాంక్ యూ. అందరితో